ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. దినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా. నా మదిలో దినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసుని నా మదిలో కోరుతా. ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా. అందరూ ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా. పరమ తండ్రి నీదు మాట, పరమ తండ్రి నీదు మాట, బలముతోడా సాగుతా, బలముతోడా సాగుతా. దినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా. నా మదిలో కోరుతా. మారిపోయే లోకమందు మనుజులెంతో మారినా, మారిపోయే లోకమందు మనుజులెంతో మారినా, మారునా ప్రభు యేసు ప్రేమ, మారునా ప్రభు యేసు ప్రేమ. ఆశతోడా చేరనా, ఆశతోడా చేరనా. దినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా, నా మదిలో కోరుతా.
భయము, ప్రభువే నాకు అభయము. భయపడను నే మాత్రము, భయపడను నే మాత్రము. దినందు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణము యేసునేనా మదిలో కోరుతా, నా మదిలో కోరుతా. దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా, దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా. ప్రభువు మాట నాదు బాట, ప్రభుని మాట నాదు బాట. విభునితో మాట్లాడుతా, విభునితో మాట్లాడుతా. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా, నా మదిలో కోరుతా. పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలిచెదా, పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలిచెదా. సిలువ మోసి సేవ చేయ, సిలువ మోసి సేవ చేయ. యేసుతోనే కదులుతా, యేసుతోనే కదులుతా. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా, నా మదిలో కోరుతా. ఎంత మట్టుకు నిజమండి మీరు పాడింది? దినదినముకు దగ్గరగా చేరుతున్నారా? ఆదివారం వచ్చిన వాళ్ళు బుధవారం వస్తే దగ్గరగా ఉన్నట్లు లెక్క. ఉపవాస ప్రార్థన విలువే లేదు మరి ఎంతోమందికి. మధ్యవారం అంటే లెక్కే లేదు ఇంకెంతోమందికి. పాడమంటే మాత్రం అబ్బా దినదినంబు దగ్గరగా చేరతా. విశ్వాసులు దినదినము దగ్గర చేరటం మొదలు పెడితే ఈ పాటికి క్రీస్తుతో మనం ఐక్యమైపోదు. క్రీస్తులాగా ప్రతిబింబించుదాం, క్రీస్తును పోలి జీవించేదు. దినదినానికి దూరం అయిపోతున్నారు. ఎలాగ దగ్గరికి వెళ్ళాలంటే, దేవునికి దూరం అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? దైవవాక్యం జీవవాక్యం అప్పుడప్పుడు చదువుతా. పోనీ మీరు సోషల్ మీడియాలో వాక్యం వెళ్ళలేదు. ఎంతమంది బైబిల్ చదువుతున్నారు రోజు? ఎన్ని వచనాలు? 1 2 దింపేశారు. ఎన్ని అధ్యాయాలు? 4 అధ్యాయాలు చదువుతున్నారు నలుగురు. రోజు 4 చదివితే ఒక సంవత్సరానికి బైబిల్ అయిపోద్ది. లైవ్లో ఉన్నవాళ్ళు కూడా మీరు చెప్పొచ్చండి, ఇక్కడికి వచ్చి ఇంటరాక్ట్ అవ్వచ్చు మాతో పాటు.
దైవవాక్యం, జీవవాక్యం అనుదినం చదువుతా, ప్రభు మాట నాదు బాట విభునితో. బైబిల్ చదివితే సరిపోదు, విభునితో మాట్లాడాలి. ఎవరు? మన విభుడు, మన ప్రభు, మన భర్త, మనల్ని భరించేవాడు, మన కొరకు ప్రాణం ఇచ్చినవాడు, మనల్ని రక్తం ఇచ్చి కొన్నవాడు. హల్లెలూయా. ఎంతమంది రోజు ప్రార్థన చేసుకుంటారు? అలవాటు ప్రార్థనలు, ఆచార ప్రార్థనలు అడగటం లేదు నేను. పరలోక ప్రార్థన చేసుకొని ముగించామని చెబుతారు కొంతమంది. ఏంటండి, ఎంతసేపు ప్రార్థన చేసుకుంటారు? మీ సెల్ ఫోన్లో ఈరోజు ఎంతసేపు మాట్లాడారో వస్తుందేమో చూడండి. ఎంతసేపు మాట్లాడావు నీ సెల్ ఫోన్లో? ఎంతమందితో మాట్లాడావు? సెల్ ఫోన్లో మనుషులతో మాట్లాడినంతసేపు అన్నా దేవునితో మాట్లాడుకున్నావా? అందులో 1% కూడా ఉండదేమో కదా. అందుకే దేవునికి దగ్గర అవటం లేదు. మనం ఏమవుతున్నాం? దేవునికి ఆంధ్రాలో పెళ్ళంటే అట్టహాసం ఇక్కడి నుంచే 6 రోజుల ముందు నుంచే. కానీ దేవుని ప్రభువు దినమంటే ఆదివారం 12 అయినా గుర్తురాదు. వెళ్ళొచ్చులే, అక్కడ ఉంటుంది కదా. మన కల్వరి చర్చి చాలా స్పెషల్ కదా, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. బయటికి రావటం కుదరదంటే అదొకటే కష్టం. అందుకని మనం పోయేది లేటుగా పోతే అలాగే చివరిదాకా ఉండొచ్చని కొందరు అనుకుంటున్నారు. నష్టపోయేది సంఘం కాదు, నష్టపోయేది సంఘం కాదు. ఎవరు? మనమే. నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఎవరైనా సరే. ఆ ఒక్క వచనం చదువుతామండి. దైవవాక్యం, జీవవాక్యం అనుదినము చదువుతా. తీర్మానించుకోండి ఈరోజు. ప్రభువు మాట నాదు బాట విమరితో మాటలాడుతా. ఎస్. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా, నా మదిలో కోరుతా. దైవవాక్యం, జీవవాక్యం అనుదినంబు చదువుతా. అవును, దైవవాక్యం, జీవవాక్యం అనుదినంబు చదువుతా. ప్రభువు మాట నాదు బాట, ప్రభుని మాట నాదు బాట విభునితో మాట్లాడుతా, ప్రభునితో మాట్లాడుతా. దినంబు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా, నా మదిలో కోరుతా. పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలిచెదాలగా. పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలిచెదా. సిలువ మోసి సేవ చేయ, సిలువ మోసి సేవ చేయ, యేసుతోనే కదులుతా, యేసుతోనే కదులుతా. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా, నా మదిలో కోరుతా, నా మదిలో కోరుతా, నా మదిలో కోరుతా.
కళ్ళు మూసుకొని, అవునయ్యా నీకు దూరం అయిపోతున్నానయ్యా, అనుదినము నీతో సహవాసం చేసే, అనుక్షణము నీతో సంబంధం ఉండే జీవితాన్ని, నా తలంపులు నా ఆలోచనలు నీవిగా ఉండడానికి, నా మార్గాలు నా బాటలు నా దారులు నీకు అనుకూలమైనవిగా నీకు ఇష్టమైనవిగా ఉండడానికి, నీవు లేకుండా ఒక్క క్షణం ఉండలేనని గావించి నీతో నడిచే భాగ్యాన్ని కలిగి ఉండడానికి మాకు సహాయం చేయము. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రభుతో మాట్లాడుకుందాం, సమాధాన పడదాం, నిబంధన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి మధ్యవార ప్రార్థన కూడికలో నీ సన్నిధిలో చేరామయ్యా. ఈ అంచె దినాలలో మనుషులు, విశ్వాసులు అనబడిన వారు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో, ప్రార్థన యందు ప్రీతి లేని వారిగా, దేవుని సన్నిధిని కోరలేని వారిగా, దేవునితో సమయమును గడపలేని వారిగా, లోకములోనే తమ సమయం అంతా వృధాపరుచుకుంటూ, లోకములో ఉండే వాటి కొరకే కక్కుర్తి పడుతూ, ఏ విధమైన ఆశీర్వాదం లేని వారిగా మిగిలిపోతున్నాయి. భయంకరమైన దినాలలో మా కొరకు సర్వము సమర్పించుకున్న నిన్ను మా పూర్ణ హృదయంతో వెంబడించడానికి సహాయం చేయ్యా. నీకంటే మించిన వాళ్ళు మాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా? నీకంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఎవరున్నారయ్యా? నీకంటే మమ్మల్ని ఎక్కువగా దీవించగలిగిన వాళ్ళు ఎవరున్నారయ్యా? నీకంటే ఎక్కువ మమ్మల్ని ఆదరించగలిగిన వారు ఎవరున్నారయ్యా? అన్నీ నీవే అంటూనేవే మనుషుల్ని ఆశ్రయిస్తున్నామే, లోకాన్ని ఆశ్రయిస్తున్నామే. ఇటు భయంకరమైన స్థితి నుండి నీ నామాన్ని ధరించిన నీ బిడ్డలను విడిపించున్న ఆయన నీ పాద సన్నిధిలో ఉన్న సంతృప్తి, నీ నామములో ప్రార్థించడంలో ఉన్నటువంటి అద్భుత శక్తిని మేము వ్యక్తిగతంగా అనుభవించటకు సహాయం చేయి. లోకం మమ్మల్ని ఆకర్షిస్తుందయ్యా, సాతాను మమ్మల్ని బెదిరిస్తుందయ్యా. నీ కౌగిల్లో చేరితే మాకు అదే చాలు కదా. లోకాన్ని మేము ఎదిరించలేకపోతున్నాం, సాతాన్ని ఓడించలేకపోతున్నాం, కానీ నీ కౌగిల్లో చేరడానికి ఎందుకయ్యా మేము నిర్లక్ష్యం చేస్తున్నాం? ఎంతటి వాడిదైనా కౌగిలించుకొని ముద్దాడి పోగొట్టుకున్న ఆధిక్యతలన్నీ ఇచ్చే గొప్ప దేవుడు నాకున్నాడని మర్చిపోకుండా సహాయం చేయయ్యా. నీ ముఖాన్ని వెతకటానికి నా సన్నిధిని వెతుకుడి, నీ ముఖమును నాకు దాయకు అని ఆనాటి భక్తులు ప్రార్థించినట్లు నాయన, వేకువనే నీ సన్నిధి వెతకడానికి, దినమంతా యేసు వైపు చూస్తూ సాగడానికి, ఈ లోకంలో నీ సిలువెత్తుకుని నేను వెంబడించడానికి నీ నామాన్ని ధరించిన మాకందరికి నీ సహాయం చేయి. ఈ రాత్రి సమయాన్ని మాకు దీవించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి. బైబిల్ తెచ్చుకున్నారుగా, మాట్లాడరేంటి? ఈ రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, కాబట్టి సహోదరులారా సహోదరులారా కలుపుకోండమ్మా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా
మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ యుక్తమైనది. దేవునికి పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ ఆత్మలను అనలేదు అక్కడ, ఏమన్నాడు? మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. మనం చాలాసార్లు భక్తి అంటే హృదయ సంబంధమైందే కనుక నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను బైబిల్ చదువుకుంటున్నాను, నేను పాపం జోలికి వెళ్ళటం లేదు, నేను మంచి భక్తుడిని అనుకుంటున్నాం. ఏమి ఇవ్వటం లేదు దేవునికి. శరీరం దేవునికి ఎప్పుడు ఇచ్చారు? ఇదిగో ఇప్పుడు మీటింగ్కి వచ్చారు చూసారా, ఈ కాసేపు మీ శరీరం దేవునికి ఇచ్చారు. ఆమరణంగానే మళ్ళీ మంచాలు, కంచాలు, ఉద్యోగాలు, ఫ్రెండ్స్, టీవీలు, సెల్ ఫోన్లు, లోహంలో ఉన్న పనులు, పొద్దున్న లేచిన కాడి నుంచి శరీరాన్ని ఎవరికి ఇస్తున్నారు? ఎంతమంది మీలో ఉద్యోగాలు చేస్తున్నారు చెప్పండి, చేయొద్దండి. ఉద్యోగాలు చేసేవాళ్ళు మీ శరీరాన్ని 8 అవర్సా 10 అవర్సా మీ ఉద్యోగాలు? ఎంతండి? 8 కరెక్ట్గా? 8 అంటే 4 కాదుగా. మా సేవకులకి 8 అంటే 4లేండి. ఫుల్ టైం వర్కర్స్ ఉన్నారు మన సంఘంలో. ఏం చేస్తారో వాళ్ళకే తెలియాలి, వాళ్ళ దేవునికే తెలియాలి. నాకు తెలియదు నాయకుడిగా. ఏంటంటే ఎంత సమయం మన దేహంతో దేవుని కోసం పనిచేస్తున్నాం, మన బ్రెయిన్తో దేవుని కోసం పనిచేస్తున్నాం, మన చేతులతో దేవుని కోసం పనిచేస్తున్నాం, మన యొక్క మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ప్రార్థన చేసేవాడికి ఏం కావాలో తెలుసా అండి? నోరు కాదు. ప్రార్థన చేసేవాడికి నోరు ముఖ్యం కాదు. ఏం కావాలో తెలుసా? తెలీదా? మనసు కావాలి. మనసుతో ప్రార్థన చేయాలి. నువ్వు మనసుతో ప్రారంభిస్తే దేవుడు ఆత్మతో ప్రార్థన చేయిస్తాడు. అందుకే పౌలు అన్నాడు, నేను మనసుతో ప్రార్థన చేస్తాను, నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను. ప్రార్థించుకోవాలని మనసు తీర్మానించుకుంటే పరిశుద్ధాత్ముడు మన పక్షంలో వచ్చి ఉచ్చరింపశక్యముగానే మూలుగులతో ప్రార్థన నేర్పిస్తాడు. ప్రార్థన అనేది ఒక పని. ప్రార్థన అనేది ఒక పని. ఫోన్ కాల్స్ ఎత్తి మీరు ప్రార్థన చేస్తుంటే అది పని. అది యువర్ స్పేరింగ్ యువర్ టైం. మీ నోరు దేవుని కోసం వాడుతున్నారు, మీ చెవులు దేవుని కోసం వాడుతున్నారు, మీ మనస్సును దేవునికి అప్పగిస్తున్నారు. ఆ సమయంలో ఇంకోటి ఆలోచిస్తాం కుదరదు. ప్రార్థన చేసేవాడు ఇంకోటి ఆలోచిస్తున్నాడు అంటే ప్రార్థన అనబడదాం. ఎంత సమయాన్ని మనం దేవునికి వెచ్చిస్తున్నాం. దేవుని కొరకు పనిచేయటం వేరు, దేవునితో సహవాసం కలిగి ఉండటం వేరు. చాలామంది దేవుని పనులు ఒక జాబ్గా చేస్తారు. లోకంలో ఉద్యోగాలు చేసినట్టు దేవుని పని కూడా ఒక ఉద్యోగంలో చేస్తారు. రేటింగ్ కానీ, షూటింగ్ కానీ, రైటింగ్ కానీ, ప్రింటింగ్ కానీ, వాయిద్యాలు వాయించడం కానీ, ఇంకేదన్నా కొన్ని పనులు మనం చేతులతో చేసే ఉన్నాయి. వాటికి దేవుని కోసం చేస్తున్నాం అవి. బట్ అదే సమయంలో మనసు పెట్టకుండా దేవుని పని చేస్తే అది దేవుడు అంగీకరించాడండి. నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవి సంపూర్ణమైనవిగా కనపడటం లేదు. నువ్వు చేస్తున్నావు, క్రియలు ఉన్నాయి నీ దగ్గర, కానీ ఆ క్రియల్లో ప్రకటన గ్రంథంలో చెప్పాడు కదా, ఆ క్రియల్లో నీ మనస్సు, నీ ఆరాధన లేదు, నీ సమర్పణ లేదు, నీ డెడికేషన్ లేదు, నీ హృదయం శుద్ధితో చేయటం లేదు. నీ క్రియలు, అందుకని క్రియల ద్వారా కాదు అంటే క్రియ చేయక్కర్లేదు అనుకుంటారు. పని ఏం చేయక్కర్లేదు, గాలిలో దీపం పెట్టి దేవుడు నువ్వే ఉన్నావంటే అయిపోతాయి అనుకుంటున్నారా? అవదు. దేవుడికి పనివారు కావాలి.
కోత ఎంతో విస్తారము, కోత వారి కోసం ప్రార్థించండి, కోత పని వారి కోసం ప్రార్థించండి అని చెప్పాడు ప్రభు. లోకంలో 8 గంటలు వాడిచ్చే జీతం కోసం యు ఆర్ గివింగ్ యువర్ మైండ్, యువర్ బాడీ, యువర్ టాలెంట్ అండ్ యువర్ వర్కింగ్ దే. ఓకే, జీవనోపాధి కోసం, కూటి కోసం పని చేసుకోవాలి. పని చేయాలన్న వాడు భోజనం చేయకూడదు. ఏదో పని చేసుకొని తను పోషించుకోవాలి, ఇంటి వారిని పోషించాలి. ఇంటి వారిని పోషించకపోతే వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు అన్నాడు ప్రభు. బట్ అదే సమయంలో మరి మిగిలిన 8 గంటలు పోతే 24 గంటలు ఎన్ని గంటలు ఉన్నాయి? మరి 16 గంటలు ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నారా? 8 గంటలు 8 గంటలు నిద్రపోతారంటే ఇంతకుముందు, కానీ 8 గంటలు నిద్ర లేదు ఇప్పుడు అనేకులకి. సరే, 8 గంటలు రెస్ట్ తీసుకొని, బాడీకి కూడా దేవుడి దేవాలయం కనుక ఆ బాడీకి కావాల్సిన ఆహారము, నిద్ర, విశ్రాంతి అవసరం. 8 అవర్స్ పోయింది. మరి మిగిలిన 8 అవర్స్ ఏం చేస్తున్నారు? ఒక ఆఫీసులో 8 అవర్స్లో నువ్వు చేసిన పనికి అంత పని నువ్వు దేవుని కోసం చేయొచ్చు కదా. మిగిలిన 8 అవర్స్లో ప్రార్థించవచ్చు కదా, బైబిల్ పఠించవచ్చు కదా, ధ్యానించవచ్చు కదా. కానీ ఈరోజు విశ్వాసులు చూడండి, రోజుకి ప్రభువుని వారానికి ఒకసారి కలిసే విశ్వాసులు. బాధలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మాత్రమే తండ్రి అనేవాళ్ళు. అంచె దినాలలో విపరీతమైన పరిస్థితి చూస్తున్నాం. నీ దేహాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించు. యాగం అంటే ఏంటి? యాగాలు ఎప్పుడు చూడలేదా? మీరు ఎప్పుడు చేయలేదేమో కానీ చూడలేదా? ఏంటండి యాగం చూడలే? ఏం చేస్తారు? మంట పెట్టి ఏం చేస్తారు? నెయ్యి పోస్తారు. పోస్తే ఏమైంది? నెయ్యి బూరైందా? నెయ్యి గారైందా? నెయ్యి ఏమైపోయింది? కరిగిపోయింది. ఆ నెయ్యి మూలాన లేక ఆ నూనె మూలాన అక్కడ వెలుగు వస్తుంది, అక్కడ మంట వస్తుంది, అక్కడ ఉష్ణం వస్తుంది. కొన్ని అయితే సుగంధం వస్తుంది అక్కడి నుంచి. నీవు సజీవ యాగంగా దేవునికి అర్పించుకో అంటే నీ జీవితాన్ని ఖర్చు పెట్టడం ద్వారా అక్కడ దేవుని నామానికి మహిమ రావాలి, ఆయన నామానికి ఘనత రావాలి, ఆయనలో ఉన్న ప్రేమ వెలుగు నీలో ప్రతిబింబించాలి. నీవు కరిగిపోవాలి. తను తాను ఉపేక్షించుకొని, తను తాను అసహించుకొని, డినై యువర్సెల్ఫ్, నువ్వు లేవనుకోని. దాన్ని పౌలన్నాడు, నేను కాదు. ఏమయ్యాడు? నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. అది క్రైస్తవ జీవితం. అది దేవునికి సమర్పించుకోవటం, సజీవ యాగముగా, పరిశుద్ధముగా, దేవునికి అనుకూలముగా. 3 మాటలు ఉన్నాయి అక్కడ. పరిశుద్ధమైన దాన్నే దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి అనుకూలంగా అంటే దేవునికి ఇష్టమైన రీతిగా. చాలాసార్లు మనం దేవుని ఇష్టాన్ని చెయ్యం, మన ఇష్టం చేసుకుంటాం. దేవుని పనే చేస్తాం, మన ఇష్ట ప్రకారం చేస్తాం. మన ఇష్ట ప్రకారం కాదు, దేవుని చిత్త ప్రకారం చేయాలి. మనకు అనుకూలమైనట్టు కాదు, దేవునికి అనుకూలమైనట్టుగా చేయాలి. మనకు కుదిరినప్పుడు కాదు, దేవుడు అడిగినప్పుడు చేయాలి. మనం అనుకున్నట్టు కాదు, దేవుడు చెప్పినట్టు చేయాలి. అది సమర్పణ. ఐఎమ్ జీరో, నేనేం చేయలేను, నాకు తెలియదు. దేవుని చేతులకు మనల్ని అప్పగించేసుకున్నప్పుడు సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోనండి. ఒక్కొక్క వ్యక్తి దేవునికి సమర్పించుకుంటే దేవుని నామానికి ఎంత మహిమ కలుగుతుందో. దేవుని సువార్త ప్రకాశం, సువార్త సువాసనలు ప్రపంచమంతటా వెదజల్లబడతాయి. దేవుని బిడ్డలు దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుతుంది. దేవుని సువార్త వెలుగు ప్రకాశిస్తుంది.
దేవుని సువాసన అర్పించుకున్న వారి జీవితాల్లో నుండి ఇంపైన సువాసన వెదజల్లబడుతుందండి. క్రైస్తవుడు అంటే అనేటట్లు లేదు. క్రైస్తవులు అంటే అంటున్నారు. ఎందుకు? సువాసన లేదు, దుర్వాసన వస్తుంది మనలో. కొన్ని కాలిస్తే సువాసన వస్తాయి, కొన్ని కాలిస్తే ఏమొస్తాయి? ఎండు చేపలు కాల్చండి, ఏం వాసన వస్తుంది చూడండి. అది ఎండు చేపే వాసన. మళ్ళీ దాన్ని వేసి మంట పెట్టామంటే ఏమవుతుంది? ఇంకా వాసన వస్తుంది. గంధపు చెక్కను తీసుకొని రుద్దండి, కొయ్యండి. కోయబడుతున్నా సరే అందులో నుంచి బూతులు రావు, తిట్టులు రావు, ఘర్షణ రాదు, ఘుమఘుమలాడే సువాసన వస్తుంది. ఒక కొవ్వొత్తు వెలిగించినప్పుడు అది కాలిపోతూ ఉంటుంది, కానీ వెలుగు ప్రకాశింపజేస్తుంది. ఒక నిజమైన క్రైస్తవుడు క్రీస్తు కొరకు కాలిపోవాలి, క్రీస్తు కొరకు అరిగిపోవాలి, క్రీస్తు కొరకు నిందలు, శ్రమలు, అపనిందలు, బాధలు కలుగుతున్నప్పుడు మరింతగా క్రీస్తు నామానికి సువాసన విశ్వాసులుగా బ్రతకాలి. దేవునికి దగ్గరగా ఉన్న ఆనాటి శిష్యులు, ఆది అపోస్తలులు, ఈరోజు కూడా కొంతమంది విశ్వాసులు, వాళ్ళు పెద్దగా సోషల్ మీడియాలోకి రారు, మీకు టీవీల్లో కనపడరు, మనుషుల నోట్లో వినపడరు, కానీ దేవుని కోసం కరిగిపోతున్నవారు, దేవుని నామాన్ని మహిమ తెచ్చినట్లుగా వారు ప్రార్థనలు చేస్తున్నవారు, దేవుడిని స్తుతిస్తున్నవారు, వారి సాక్ష్యాన్ని కాపాడుకున్నవారు కోకొలలుగా ఉన్నారండి. ఇంకొక చెప్పారు, అక్కడ శరీరాన్ని అంతా వాడాలని చెప్పుకుంటూ వెళ్ళి ఎన్నో విషయాలు ఇక్కడ అసలు విశ్వాసులు అనేవారు ఎలా ఉండాలి అన్నది చెప్పుకుంటూ పోతే 11వ వచనం మాత్రం 9వ వచనం, మీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి, చెడ్డదాన్ని అసహించుకోవాలి, మంచిది అని హత్తుకొని ఉండాలి. ఏంటంటే 2 పనులు, ఒకటి అసహించుకోవటమే కాదు, ఇంకొకటి హత్తుకోవాలి. సాధారణంగా ఒకసారి రక్షించబడిన విశ్వాసులందరూ కూడా వారి జీవితాల్లో ఇతరులను చూసినప్పుడు, ఇతర విశ్వాసుల్లో తప్పులు చూసినప్పుడు, పొరపాట్లు చూసినప్పుడు, బలహీనతలు చూసినప్పుడు వాళ్ళని దిద్దడానికి ప్రయత్నిస్తారు, అసహించుకుంటారు, చౌకబారిగా ఎంచుతారు, పడిపోయాడు, పాడైపోయాడు అని వ్యాఖ్యానాలు చేస్తారు. ఏంటంటే కానీ అదే బలహీనత నాలో ఉందేమోనని చూసుకోరు. సరే, ఆ బలహీనత నాలో లేదు, మంచిదే, న్యూట్రల్గా ఉన్నాను, దట్స్ నాట్ ఇనఫ్. నీలో వాళ్ళు చేసిన తప్పు లేదు, కానీ నువ్వేం చేసావు? నువ్వేమీ చేయలే. నీలో ఏం రావాలి? మేలైన దాన్ని నువ్వు చెయ్యాలి. మేలైన దాన్ని ఎరిగేది చేయకపోతే అది నీకు పాపమగును. చెడ్డదాన్ని అసహించుకోవాలి, మంచిదానిని హత్తుకోవాలి. నువ్వేమో హత్తుకోలేదు, కానీ చెడ్డదానికి వెళ్ళకుండా ఉన్నావు, మంచిదే, కానీ దేవుణ్ణి హత్తుకోలే. నువ్వు పనికి మాలిన పనులు చేయటం లేదు, మంచిదే, కానీ దేవుని పని చేయటంలా, దేవుని మహిమపరచడం లేదు, ప్రయోజనం ఏముంది? ఎప్పుడు సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకరు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోనండి. సంఘంలో ఘర్షణలు ఏంటండి? సంఘంలో భేదాలేంటి, విభేదాలేంటి? విశ్వాసుల మధ్యలో, విశ్వాస కుటుంబాల మధ్యలో ఏంటండి? ఎంతమంది మీరు భార్యాభర్తలు ఇద్దరు విశ్వాసులు చేయి చూపించండి చూద్దాం. హల్లెలూయా చెబుతాం. మొదటగా మనిషిని మార్చడానికి కూడా ఎవడన్నా మిషన్లు కనిపెడితే భలే డిమాండ్ ఉంటుంది లోకంలో. హృదయాలు వాష్ చేసే మిషన్ అని చేసామనుకోండి, ఇక నీకెందుకులే, మార్చగలిగిన వాడు ప్రభు ఒక్కడే. సరే, ఇద్దరు విశ్వాసులే కదా, భార్యాభర్తలు ఇద్దరు విశ్వాసులే కదా. మరి ఇద్దరు ఇక్కడ చెప్పినట్లు సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకరు అనురాగము గలవారై ఘనత విషయములో
నొక్కడినొక్కడు గొప్పగా ఎంచుకోనండి. అలా ఎంచుకుంటారా భార్యాభర్తలు? కొన్ని సహోదర ప్రేమనే బదులు మీరు భార్యాభర్తల అనురాగం, అసలు ఈ ప్రేమ కంటే ఉన్నతమైన మాట అది. ఏంటది? అనురాగం. అసలు పదము పలకటమే చాలా చక్కగా ఉంది. అది ప్రేమ అనే మాట 2 మాటలే, అది అలవాటైపోయింది అందరికీ. అన్ని రకాల ప్రేమలు కలిపేశారు. కానీ అనురాగం, రాగం అంటేనే ఎప్పుడు కూడా పొడుగ్గా ఉంటుంది. రాగం ఎట్లుంటుందండి? ఏది ఒక రాగం తీయండి. వచ్చా మీకు రాగాలు? అయ్యో, పూర్వం పద్యాలు పాడి రాగం తీసేవారండి. ఇప్పుడు నేను చెప్పుతున్నది ఏమనగా, అంటే వాడి హృదయం ట్యూన్ అయిపోయిందన్నమాట. ఆ చెప్పే మాట వాడి హృదయంలో లోతుగా నాటుకుపోయింది. ఇప్పుడు కంగారు ఫాస్ట్ ఫుడ్ లాగానే ఫాస్ట్ పాటలు. ఏం పాటలు పాడుతున్నారో, వాయిద్యాలు గొడవలు, అసలు మాటలు అర్థం కావు. పరుగులు మాటలు అర్థం కావు. పాటల్లో మాటలు లేని పాట వాల్యూ లేదండి, విలువ లేదు. క్రైస్తవ పాట కాదు అది. దరువుకి ఎగిరే పాట క్రైస్తవ పాట కాదు, విశ్వాసులకి అది కాదు. అనురాగం ఉండాలి భార్య భర్తల మధ్య. ఎలా పలకరించుకుంటారు మీరు ఒకరినొకరు? ఎలా మాట్లాడుకుంటారు? మీకు స్వతంత్రం ఉంది. లోకంలో ఎవ్వరికీ లేనంత స్వతంత్రం భార్యాభర్తలకు ఉంటుంది. నా భార్యే కదా. చెప్పండమ్మా, చెప్పండి. నా భర్తే కదా. ఇంకా మీరు కానీ ఇంకా దబాయించి చెప్తారు. ఈ మధ్య స్త్రీలు భలే చెబుతారు. నాకే సొంతం నువ్వు. మంచిదే, కరెక్టే. కానీ అనురాగం ఏది? ఏంటంటే పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఎట్లా మాట్లాడతారు చూడండి. నువ్వు నా కొడుకురా, 3 ఏళ్ల కొడుకుతో మాట్లాడతావా? ఎందుకురా నవ్వుతావు? తొక్కుతావు ఎందురా నా మీద? ఆగరా, నీకు భయం లేదు అసలు బుద్ధిగా, చిత్రపడుకో, నర్వస్గా అంటావా? ఏం చేస్తావండి? ఎట్టుంటావు? వాడు చూడగానే మనం పిల్లలు అయిపోతాం. అలాగే భార్యాభర్తల మధ్య అనురాగం ఉండాలి కదా, స్వేచ్ఛ ఉండాలి కదా, ప్రేమ ఉండాలి కదా. అన్నీ నాకే తెలుసని భర్త అనుకుంటే, అన్నీ నాకే తెలిసిన మా ఆయనకి ఏం తెలియదు తెక్కలోడ నువ్వు అనుకుంటే ఇంకా కుటుంబం అయిపోద్ది. ఇంకా అన్నీ తెలిసినోడు ఇంతవరకు ఎవడో పుట్టలేదంటుంది. ఇంకా అన్నీ తెలిసిన యేసుప్రభు ఒక్కడికే తెలుసు, ఇంకెవరికి అన్నీ తెలియవు. ఎంతైనా నీకు తెలియని ఎన్నో ఉన్నాయి, నీ భార్యకు తెలిసినవి. నీకు తెలియని ఎన్నో ఉన్నాయి, నీ భర్తకు తెలిసినవి. నేర్చుకోండి ఒకరి దగ్గర అక్కడ ఒకరు. అనురాగం నీ ఎదుటిన్న వారిని నీకంటే యోగ్యుడిగా ఇచ్చుకో. సంఘంలో కూడా క్వైర్లో నిలబడేవాళ్ళు అట్లాంటి మనసు ఉండాలి. నాకంటే ఈ బ్రదరే బాగా పాడతాడు, నిజంగా నువ్వే బాగా పాడుండొచ్చు ఒకవేళ, కానీ ఇతను నాకంటే బాగా పాడతాడు, ఈయన వాయిస్ బాగుంది, ఈయన పదాలు బాగున్నాయి. అలా ఒకరితో ఒకరు అనురాగంతో అడ్జస్ట్ చేసుకుంటూ పాడితే ఆ పాటలు పరిశుద్ధాత్మని అభిషేకంతో ఉంటాయండి. నా స్వరమే వినపడాలి కొంతమందికి పాటలు పాడేటప్పుడు. పాటల క్వైర్లో ఎవరిదైనా ఒక స్వరం గంభీరంగా గట్టిగా వినపడుతుంది అనుకోండి, డబ్బాగడని అర్థం. ఇంకా అంతకంటే పాత వార్త కుదరలే. ఏంటండి, నా వాయిసే వినపడాలి. ఒకవేళ వాళ్ళు అందరు తప్పు పాడుతుంటే నేను కరెక్ట్గా పాడుతున్నాను కాబట్టి గట్టిగా పాడాలి. అదన్నా పర్వాలేదండి. మన క్వైర్లో ఒక్కోసారి సరిగా పాడేవాడు గట్టిగా పాడినా కొంచెం ఎట్టగలాగా అడ్జస్ట్ అయిపోద్ది వాళ్ళతో వీళ్ళతో కలిసి. తప్పు పాడేవాడే గట్టిగా పాడతాడు రాగం, మొత్తం అందరు రాగాలు వినపడం, ఈ రాంగ్స్ అవుట్ ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోతుంటుంది. ఏంటంటే ఫ్యామిలీలో కానీ సంఘంలో కానీ విశ్వాసుల మధ్య అనురాగం ఉండాలి, ఒకరినొకరు ఘనపరుచుకోవాలి. దేవునితో నువ్వు కనెక్ట్ అయినప్పుడు ప్రభు 12 మంది శిష్యుల్లో ఏమైనా పక్షపాతం చూపించాడా? ఒకడు పనికొచ్చేవాడు ఉన్నాడు, ఒకడు పనికిరానివాడు ఉన్నాడు, తొందరపాటువాడు ఉన్నాడు, ఒక ఆయనేమో ఊరికి కోప్పడేవాళ్ళు. ఎవరండి వాళ్ళు కోప్పడేవాళ్ళు? యోహాను యాకోబులు ఉరిమేడి వారంట, అంటారు పెద్దానికి. పేతురేమో ఎగిరిగిరి పడేవాడు, దుడిసోడు.
యోహానేమో మెతకోడు. ఇక మిగిలిన చిన్న చిన్న శిష్యుల గురించి ఏం పెద్దగా వ్యాఖ్యానాలు రాయలా. తోమ ఏమో అనుమానపోడు. ఇంకొకడేమో జెలోయత్ అంటే భయంకరమైన రాడికల్స్ అన్నమాట, రోషం కలిగిన వాళ్ళు, సంధిస్తే చంపేస్తాం నరికేస్తామనేవాళ్ళు అనమాట. వాటిని ఒకళ్ళని హెడ్ అని చెప్పలేదు ఎవరిని, వాళ్ళు కూడా పెట్టుకున్నారు. మాలో ఎవరు గొప్ప, మనలో ఎవరు గొప్ప, ఎవరు యేసుప్రభు పక్కన కూర్చోవాలి, పేతురు నా పక్కన కూర్చో, యోహాను నువ్వు పక్కన కూర్చో, నువ్వు అడుపరా చివరి కూర్చో అని ఏమని చెప్పాడు ఆయన ఎప్పుడన్నా? చెప్పలేదు. ఆయన 12 మందిని తనకిష్టమైన వారిని పేరు పెట్టి పిలిచడం ఉందండి. చూసారా? మార్కు సువార్త 6వ అధ్యాయమా 5వ అధ్యాయమా 3వ అధ్యాయం 13వ వచనం. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా, ఎవరిని పిలుచుకున్నాడండి ఆయన? ఇష్టమైన వారిని. ఎవరిని ఇష్టపడ్డాడు ఆయన? వారెవరనగా 16వ వచనం, పేతురు అనబడిన సీమోను, యాకోబు, యోహాను, బోయనర్గస్ అని పేరు పెట్టను, ఊరిమెడి వాహనం అని అర్థము, అంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫై కుమారుడు యాకోబు, తద్దయి, కానాడిన సిమోను, ఆయన అప్పగించిన ఇస్కారియోతు. ఎందుకు ఈయన కూడా ఇష్టపడ్డా? ఏంటండి? యూదా ఇస్కారియోతును కూడా ఇష్టమైన వారిని, బోల్డ్ మంది ఉన్నారు సేవకు వస్తామని. అప్పుడు 70 మంది శిష్యులు ఉండేవాళ్ళు, ఇంకా ఎంతోమంది వచ్చారు సెలక్షన్ కోసం. వాళ్ళెవరిని సెలెక్ట్ చేసుకోవాలా? హేమీలు ఉన్నారు, ధర్మశాస్త్రం ఎనుగురోళ్ళు ఉన్నారు, మంచి పర్సనాలిటీస్ ఉన్నోళ్ళు, మంచి వాయిస్ ఉన్నోళ్ళు ఎంతమంది వచ్చి ఉంటారు. కానీ ఎందుకు ఇష్టపడ్డారు వీళ్ళని? వీళ్ళని ఇష్టపడ్డాక వారిలో హెచ్చు తగ్గులు పెట్టలేదు. యు ఆర్ సీనియర్, యు ఆర్ జూనియర్, లేకపోతే నువ్వు డైరెక్టర్వి, నువ్వు కో డైరెక్టర్వి, నువ్వు అసిస్టెంట్వి, ఇట్లా ఏం పెట్టలేదు. బైబిల్లో అది ఎక్కడ లేదండి. సంఘాల్లో ఇవి వచ్చేసాయి ఇప్పుడు. దేవుని యందు మన అందరము సహోదర. నోబడీ ఈజ్ టూ బిగ్, నోబడీ ఈజ్ టూ స్మాల్. ఎవడు గొప్పోడు కాదు, ఎవడు చిన్నోడు. ఎవడి పనిలో వాడు నమ్మకంగా ఉంటే, అందరం కలిసి దేవుని కొరకు బ్రతికితే అది దేవుని రాజ్యం, అది దేవునికి మహిమ కలుగుతుంది. ఇష్టపడి పిలిచాడు వాళ్ళని. పిలవడానికి ఇంకో చోట చూస్తే రాత్రంతా ప్రార్థన చేసుకున్నాక పొద్దున్నే పిలిచాడని ఉంది ఇంకో సువార్తలో. రాత్రంతా ప్రార్థనలు చేసుకొని ప్రార్థన తర్వాత సెలెక్ట్ చేసుకున్నాడు. లూకా సువార్త 6 చూడండి, 12వ వచనం. ఆ దినముల యందు ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి, ఎంత ప్రార్థనాపూర్వకంగా దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడో చూడండి. ప్రభువే ఒక సెలక్షన్ చేయడానికి, తనకు కూడా ఉండటానికి శిష్యుల్ని ప్రార్థనతో రాత్రంతా ప్రార్థన చేసి ఏర్పరచుకుంటే, ఈరోజు మనం దేవుని చేత ఏర్పరచబడిన వారిని అని ఎరిగిన వారు, రక్షించబడ్డ ప్రతి ఒక్కరిని దేవుడు ఏర్పరచుకున్నాడు. కోట్ల మంది, బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఈ లోకంలో ఉండగా నీకు మాత్రమే గొప్ప రక్షణ దొరికింది. యు మస్ట్ బి గ్రేట్ఫుల్ అబౌట్ దట్. నువ్వు దాన్ని గురించి కృతజ్ఞత కలిగి ఉండాలండి. నీవు రక్షించబడ్డావంటేనే దేవుని యొక్క ప్రణాళికలో నీవు ఉన్నావని అర్థం. రక్షించబడిన తర్వాత నీకు సేవకు దేవుడు పిలిచాడంటే, ఆ పిలుపు ప్రేరేపణ ఉందంటే, పిలుపు వచ్చిందంటే, నీ తల్లిదండ్రుల ద్వారానో దైవ సేవకుల ద్వారానో నీ మనసులోనో ఏదో విధంగా నీకు ఆ ప్రేరేపణ కలుగుతుందంటే ఇట్స్ నాట్ న్యాచురల్ కాదు.
న్యాచురల్ కాదు, దేవుడు కోరుకున్న వారిలో నువ్వు ఉన్నావని అర్థం. అది ఎంత గొప్ప భాగ్యం అండి. వీరిని పిలిచినప్పుడు పేతురు యోహాన్లు పేతురులో యోహాను యాకోబులను పిలిచినప్పుడు నోటీస్ ఏమి ఇవ్వలేదు ముందేమి. జస్ట్ వాళ్ళని చూశాడు అక్కడ చేపలు పట్టుకుంటుంటే, నా వెంబడి రండి అన్నాడు, అంతే. అన్నీ వదిలిపెట్టి వచ్చారు వాళ్ళు. యోహాను యాకోబులను నా వెంబడి రమ్మన్నాడు. వీళ్ళు మామూలు జాలర్లు. పేతురు చిన్న ఇల్లు ఉంది ఆయనకి. యోహానోడు చేపల వ్యాపారస్తులు. వాళ్ళకి పనోళ్ళు ఉన్నారంట. వాళ్ళు పట్టడమే కాకుండా పనోళ్ళతో పట్టిస్తున్నారు. వాళ్ళకి అమ్మనాన్న ఉన్నారు అక్కడ. తల్లిదండ్రుల్ని పనోళ్ళ దగ్గర వదిలేసి, వృత్తి వదిలేసి వచ్చేసారు. మత్తయి సుంకపు గుత్తదారుడు, పన్నులు వసూలు చేసే ట్యాక్స్ కలెక్టర్ ఆయన. ఆ ట్యాక్స్ కలెక్టర్ ఇలాంటి టేబుల్ వేసుకొని అక్కడ వసూలు చేసుకుంటూ కూర్చుంటారు. డబ్బులన్నీ పెట్టుకొని, కితాబులు పెట్టుకొని రాసుకుంటూ కూర్చుంటారు. ఆడు కూర్చుని చూసి నా వెంబడి అంటే పెన్ను వదిలేశాడు, డబ్బులు వదిలేశాడు, ఉద్యోగం వదిలేశాడు, వెళ్ళిపోయాడు, అంతే. ఇవన్నీ ఎక్కడున్నాయంటారా? మత్తయి 9:9 ఉందేమో చూడండి. ఎక్కడో ఫ్లాష్ అయింది, అదే రెఫరెన్స్ అనుకుంటున్నాను. మత్తయి 9:9, 9వ అధ్యాయం 9వ వచనం అండి. యేసు అక్కడి నుంచి వెళ్ళుచు సుంకపు బంటి వద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనుషుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా, నో ఆర్గ్యుమెంటు, నో డిస్కషను, నో సెలక్షను, నో ఫిల్లింగ్ అప్ ద ఫాము. ఏంటండి, సుంకపు దగ్గర కూర్చొని ఉన్నాడు. కూర్చున్న మత్తయ్య సుంకపు మెట్టు వద్ద కూర్చొని సుంకం వసూలు చేసుకుంటున్నాడు. ట్యాక్స్ వసూలు చేసుకుంటుంటే వదిలిపెట్టేసి వెంబడించాడు. ఎవర్రా మత్తయ్య సువార్త రాసింది? ఆ మత్తయ్యే. ఏంటండి, దేవుడు ఏర్పరచుకుని ఎంత ప్రార్థన చేసి పిలిస్తే పిలుపుకు లోబడిపోయారండి. దేవుడు కోరుకున్నవారు ఎంతోమంది వాళ్ళ దేవుని పిలుపును నిర్లక్ష్యం చేస్తున్నారు, రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు. అందరినీ పిలుస్తున్నాడు ఆయన మారు మనసు పొందడానికి. కొందరిని పిలుస్తున్నాడు ఆయన తన సాక్షులుగా ఉండడానికి, మరి కొందరిని పిలుస్తున్నాడు ఆయన తన ప్రతినిధులుగా ఉండడానికి, తన రాయబారులుగా ఉండడానికి, తన రాజ్యాన్ని కట్టేవారిగా ఉండడానికి. ఎవరిని ఎందుకు పిలిచాడన్నది కాదు, ఏ పని గొప్ప ఏది తక్కువ కాదు. దేవుని పనిలో వీఆర్ ఆల్ దేవుని జత పని వారిమి. ఏంటంటే బిల్డింగ్స్ కట్టే వారికి ఒక మాట చెప్తుంటారు, ఏమంటారు? బిల్డర్స్ అంటారా, బిల్డర్ అంటారా? బిల్డింగ్ కట్టే వారిలో కార్పెంటర్స్ ఉంటారు, డిజైన్ వేసిన వాళ్ళు ఉంటారు. అందరినీ కలిస్తే దానికి ఒక బోర్డు పెడతారు అక్కడ. వాళ్ళందరూ కలిసి కట్టారు. ఆ కూలోడు కూడా చెప్తాడు ఒక్కోసారి, నేనే కట్టాను ఈ బిల్డింగ్ అంటాడు. 4 ఇటుకలు కట్టి ఉంటాడు ఆ మనుషుడు. నేను ఏమంటాడు, ఈ బిల్డింగ్ కట్టడంలో నేను కూడా పనిచేశాను అంటాడు. పోనీ అట్ట కాకపోతే ఈ బిల్డింగ్ కట్టడంలో నేను కూడా పనిచేశాను. ఏంటండి, దేవుని రాజ్య కట్టడంలో నువ్వు చేస్తున్నావు, నేను చేస్తున్నాను, అందరం చేస్తున్నాం. వారి వారి పని చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది. సంఘములో విశ్వాసుల మధ్య అనురాగం ఉండాలి, ప్రేమ ఉండాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళండి, ఒకసారి ముగించుకుందాం. మిమ్మల్ని ఎక్కువసేపు పెట్టి ఇబ్బంది పెట్టదలుచుకోవటంలా. ఘనతలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకుని ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. మొన్న తిన్న పావులాగా ఉంటారంట కొంతమంది. బురద పావు ఉంటుంది తెలుసా మీకు? బురద పావు ఇంతలా ఉంటుంది. మా కాపురంలో కాలువల్లో అస్తమానం చూసేవాళ్ళ మాది. ఇంతలావున ఇంత పొడుగు ఉంటుంది. మింగేస్తుందేమో మనల్ని భయపడతాం. అది కదలలేదు, మట్టి తినేస్తుంది ఫుల్గా. పొట నిండా మట్టి ఉంటుంది. నువ్వు రాయేసుకుంటున్నావు అని పడుకుంటుంది అంతే. మళ్ళీ ఇటేసి పొలతో పడితే అని పడుకుంటుంది అంతే. ఏం చేయలేదు. అది కావాలంటే నోరు తెరిస్తే మెంగొచ్చు, మనం తాకాయ దూరిపోద్దాం నోట్లోకి కావాలని, అంత పెద్దది. కానీ మనదన్న పాము వల్ల ప్రయోజనం అంతే. మాంద్యంగా ఉంటారు, మందంగా, చెప్పేది అర్థం కాదు.
బ్రదరు ఉన్నావా? అబ్బా, కొంతమంది మొడుతనం చూస్తే ఒక సొరక తీసుకొని వేస్తే అబ్బా అన్నప్పుడు అప్పుడు వస్తుంది. అందుకే చూడండి, ఎడ్లు గొడ్లు, మొన్న మేము గుర్రాల మీద వెళ్ళాం కాశ్మీర్లో. ఆ గుర్రాలు కొంచెం నడిచి వాటికి పాపం ఆ ఎండ అటునే దాహం వేస్తున్నట్టునే వాటికి మొయ్యాలి, కొండ ఎక్కాలి. అవి ఎక్కలేక తెప్పలు పడుతూ ముందున్న ఒక గుర్రం స్లో అయితే రెండవది స్లో అయిపోద్ది, మూడవది స్లో అయిపోద్ది. ఒకటి అక్కడ నీళ్ళు కనపడితే ఆగి నీళ్ళు తాగుతుంటుంది. ఆడేం చేస్తాడు, ఫోన్లో నీళ్ళు తాగుతూ వదిలిపెట్టచ్చు కదా. వీడెళ్ళి సొరక తీసుకొని ఒకటేస్తే మొదటిది పరిగెత్తిందంటే రెండు చెప్పకుండా పరిగెడుతున్నాయి. ఓహో, ఇదన్నమాట సంగతి. ఈసారి ఈ మాంద్యంగా ఉన్నోళ్ళకు సొరకేస్తే వెనకున్నోళ్ళు కూడా ఒకసారి వస్తుంది అన్నమాట. ఏంటండి, అయినా దేవుని కార్యాల్లో మనకి ఆసక్తి ఉంటే మత్తు రాదండి, నిర్లక్ష్యం రాదు. నిర్లక్ష్యం ఉన్నప్పుడు, ఆశ లేనప్పుడు, శ్రద్ధ లేనప్పుడు మనకి బోరు కొట్టుద్ది మనం చేసే పని. ఒక వ్యక్తి చెప్పారు, ఎంజాయ్ ద వర్క్ యూ డూ, దెన్ యూ విల్ డూ ద బెస్ట్ వన్. నువ్వు చేసే పనిని ఆనందంగా చేయి, అది పనిలా చేయకో, అదొక డ్యూటీలా చేయకో, అదొక భాగ్యంగా చేయి. అందులో పుట్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ దట్, పుట్ యువర్ మైండ్ ఇన్ దట్. నీ మనసు పెట్టు, అప్పుడు యూ విల్ హ్యావ్ క్రియేటివ్ థాట్స్ అండ్ యూ విల్ నెవర్ బి టైర్డ్. నువ్వు ఎప్పుడు టైర్డ్ అయిపోవు. అలాగే నేను ఎడిటింగ్ చేసినప్పుడు రాత్రంతా ఇక ముగిద్దాం అనుకుంటూ తెల్లారు 5, 6 అయినా కూడా ఆ ప్రోగ్రామ్ అయితే కానీ నిద్రపోవాలని పెట్టుకునేవాడిని. ఆ రోజుల్లో చాలా కష్టం ఎడిటింగ్ చేయటం. ఇప్పుడు చాలా సింపుల్, మీకు వచ్చిన సాఫ్ట్వేర్స్ ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇన్ని లేయర్లు వరుసలో పెట్టుకొని దాంట్లో ఎఫెక్ట్స్ తీసుకొచ్చి మాన్యువల్గా చేయాలి ఎఫెక్ట్స్ అన్నీ కూడా. కానీ ఈరోజున మనుషులకి ఏ పని చేసినా, అది ఒక్కటి ఎడిటింగ్ అనే కాదు, ఏ పని చేసినా, మందిరం తుడిచినా, మందిరం కడిగిన, మనుషులతో మాట్లాడినా, యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్స్. ఒక లెక్చర్ ఇవ్వడానికి ఒక వ్యక్తి అంత సిద్ధపడతాడు చూడండి. నేను కొంతమంది దైవజనుల వర్తమానాలు వింటున్నాను. ఆనాటి బిల్లీ గ్రహాం గారు, కొంతమంది ఓల్డ్ ప్రీచర్స్, ఇప్పుడు లేరు వాళ్ళు. కానీ వాళ్ళు ఎంత ఆ రోజుల్లో ఇంత ఫెసిలిటీ లేకపోయినా వాళ్ళ సందేశాలు అలా భద్రపరిచి ఇవాళ వాటిని ఈ సోషల్ మీడియాలో పెడుతున్నారు. వాటిని ఇది 100 years, 80 years, 90 years బ్యాక్ తీసినటువంటి వర్తమానాలు. కొంతమంది దైవజనుల వీడియోలు లేకపోతే వారి స్క్రిప్ట్ మాత్రమే ఉంటే ఆ స్క్రిప్ట్ ఇంకొకళ్ళు చదివి వాళ్ళు ఇచ్చినట్టుగా ఆ మెసేజ్లు పెడుతున్నారు. అందులో ఉన్న సారం, స్టఫ్, వాక్య భావం, వాక్య వివరణ చూస్తే ఆశ్చర్యమవుతుంది. వాళ్ళు చాలామంది మొత్తం మెసేజ్ రాసుకొని చదవరు. ఇట్లా దేవుళ్ళు చెప్తూనే ఉంటారు, కానీ ఇక్కడ పాయింట్స్ చూసుకుంటారో మరి మనకు ఆ పేపర్ కనపడదు ఏంటో. అంటే హీ వాజ్ వెరీ కేర్ఫుల్ టు బ్రింగ్ మొత్తం సారం తీసుకురావడానికి. హీ హ్యాడ్ హిస్ హోంవర్క్. మెసేజ్ ఇవ్వడానికి ముందు ఒక విషయం చెప్పాలంటే ఆ విషయాన్ని అన్వేషణ చేసి దాని సంగతులన్నీ తెలుసుకొని, దాని వెనక పూర్వాలు తెలుసుకొని, కొరింథీ గురించి చెప్పాలంటే వేరీస్ కొరింథీలో ఉన్న కస్టమ్స్ ఏంటి, కొరింథీ ప్రజలు ఎట్లా ఉండేవారు, వారి అలవాట్లేంటి, ఇలాగా ఒక విషయాన్ని సవివరంగా విదిన్ ద టైం ఫ్రేమ్ ముగిస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అఫ్కోర్స్ నా ప్రారంభ దినాల్లో నేను కూడా అలాగే రాసుకునేవాడిని, రిఫరెన్సులు రాసుకునేవాడిని. ప్రస్తుతమే రిఫరెన్సులు రాసుకోవడం కూడా టైం సరిపోతం లేదు. మనసులో ధ్యానించుకొని వదిలేస్తున్నాను. కొన్ని జ్ఞాపకం ఉంటున్నాయి, 9 అనగానే జ్ఞాపకం వచ్చింది, అది ఈజీగా ఉంది కాబట్టి ఏంటంటే కొన్నిట్లో ఇది ఇక్కడ ఉంటుంది, ఇది అక్కడ ఉంటుంది అని తెలిసిపోద్ది నాకు. తనకి ఇష్టమైన వారిని పిలిచను, ఇక్కడ మార్క్స్ వార్తలో ఉంటుందని నాకు తెలుసు. కానీ
మీకు ఎక్కువసేపు చెప్తేనే బాగుంటుంది కాబట్టి మధ్యలో మీకు కూడా రెస్ట్ కావాలి కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఎంత స్పీడ్గా పాస్టర్ గారు చెప్పడం అనేది ముఖ్యం కాదు. నేను చెప్తాను ఇప్పుడు కూడా చెప్పాలంటే, కానీ అంత స్పీడ్గా మీరు దాన్ని తీసుకోగలరా? ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాంగ్రిగేషన్. వినేవారికి వారు వినుటకు సామర్థ్యము కలిగిన కొలది వారికి బోధించాడు ప్రభు. అందుకని దేవుడు చేసిన పని, దేవుని పనిని ఒక టాపిక్ తీసుకుంటే, ఒక పని చేతికొస్తే దానికి సంపూర్ణంగా జస్టిస్ చేయాలి. మనం దాన్ని సరిగ్గా చేయాలి. దాన్ని ఇంకా ఇంతకంటే ఇంకొకటి ఎవడో బాగా చేస్తాడన్నట్టు కాకుండా అంత పర్ఫెక్షన్ తీసుకురావాలి. మాట్లాడేటప్పుడు, సాక్ష్యం ఇచ్చేటప్పుడు, పాట పాడేటప్పుడు, ద వే యూ స్టాండ్, ద వే యువర్ మూమెంట్స్, అన్నిట్లో కూడా దేవుని బిడ్డలు పరిపూర్ణులు, పరిశుద్ధులు, పర్ఫెక్ట్గా ఉంటారు. వాళ్ళు ఆసక్తి విషయము తీవ్రముతగా ఆత్మయందు తీవ్రము గలవారై ప్రభువును సేవించుడు. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల గలవారై ఉండుడి. నిరీక్షణ కలిగి సంతోషించుచు. నిరీక్షణ లేకపోతే సంతోషం ఉండదండి. ఇప్పుడున్నది ప్రస్తుతము అంతా బాధగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. కనుక మనకు నిరీక్షణ ఉంది. ఈరోజు నేను ప్రభు కష్టపడుతున్నానంటే దీనికి నాకు 100 ప్రతిఫలం దేవుడు ఇస్తాడు అనే నిరీక్షణ ఉన్నవారు ఆ కష్టాన్ని మర్చిపోతాడు, కష్టాన్ని లెక్క చేయడు. ఏంటండి ఇంకోటి చెప్పండి? అంతలో కిందకి వెళ్ళిపోయావు ఎందుకు? నిరీక్షణ, శ్రమయందు ఓకే, అదే ఓర్పు, ప్రార్థనయందు పట్టుదల, పరిశుద్ధుల అవసరాలలో పాలు పంపులు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమిచ్చుచుండుడి. పరిశుద్ధుల అవసరతలలో పాలు పంపులు పొందండి. పరిశుద్ధుల సంగతి పక్కన పెట్టండి. భర్త అవసరతలు తీర్చగలిగిన భార్యలు ఎంతమంది ఉన్నారు? భార్య అవసరత తీర్చగలిగిన భర్తలు ఎంతమంది ఉన్నారు ఈరోజు? అమ్మా, మీ వారు మిమ్మల్ని అన్నం తిన్నావా అని అడిగి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుందండి? లేదులే పాపం మంచివారు ఉన్నారు మన సంఘంలో బ్రదర్స్. ఓకే, ఎప్పుడు అడిగారమ్మా? ఈ వారంలో అన్నం తిన్నావా అని అడిగిన వాళ్ళు ఎవరు ఉంటే చేయి చూపించండి మీ వారు. హల్లెలూయా. ఆ ప్రశ్న మిమ్మల్ని అడిగితే బాగోదు, అయినా అడుగుదాం. భోజనం చేయండి అని మీ భార్య మిమ్మల్ని అడిగి ఎంతకాలం అయిందండి? చేయి చూపించండి. ఎప్పుడు అడిగారు? ఇవాళ అడిగిన వాళ్ళు చూపించండి. ఇవాళ అడిగితే కానీ తినరా మీరు? అబ్బో, చాలా గారం చేస్తున్నారా అమ్మాయిల్ని? సాధారణంగా పిల్లలు పుట్టాక కాన్సన్ట్రేషన్ అంతా ఎవరి మీదకి వెళ్ళిపోద్ది? పిల్లల మీదకి వెళ్ళిపోద్ది. సో పిల్లల్ని అడుగుతాం, తినమ్మా తినమ్మా, తినకపోతే బొక్కుతారు నోట్లో పెట్టి ఎత్తుకొని. కానీ యజమాని మర్చిపోతారు, కష్టపడుతున్న యజమానురాలను మర్చిపోతారు. ఏంటండి, దేవుని మందిరంలో కొంతమంది గెస్టులు వస్తున్నారు మనకి. ఆ గెస్టులకు ఆతిథ్యం ఇవ్వాల్సిన బాధ్యత మంది. అన్నీ పాస్టర్ గారు చెప్తేనే అవుతాయి అంటే అది కాదు కదా. వాళ్ళు చూస్తున్నారు, ఫ్యామిలీస్ వస్తున్నారు, కొంతమంది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, దూరం నుంచి వస్తున్నారు. 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది. ఏంటండి, చర్చి డబ్బులు ఇస్తే మీరెళ్ళి కాఫీ కొనుక్కొచ్చిస్తారా? అదేంది అది? కనీసం ఒక టీ తాగుతారా? ఒక కూల్ డ్రింక్ తాగుతారా? చిన్నపిల్లలైతే బిస్కెట్ ప్యాకెట్ కొనిద్దాం. 125 మంది వచ్చారు పోయిన ఆదివారం మన చర్చికి, వేరే 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 ఊర్ల నుండి. తమిళనాడులో వాళ్ళు దిగితే వాళ్ళకి తమిళ్ రాదు, వాళ్ళకి షాప్స్ ఎక్కడున్నాయో తెలియదు. నువ్వు ఇవ్వాల్సిన పనే లేదు. తిన్నారా, ఇక్కడ షాప్ ఉంది, తిందిరిగాని రండి, నువ్వు అడ్రస్ చెప్పినా కూడా వాళ్ళకి పరమానందం అయిపోద్ది. ఇవన్నీ ఆటోమేటిక్గా జరగాలండి. ఆమెను నిన్న తర్వాత ఎవడ కూడా వాడే చూసుకుంటే వాళ్ళని సంఘస్థులు అంటారా, లేకపోతే ఎలక్షన్ల మీటింగ్కి వెళ్ళిన వాళ్ళు అంటారా? చెప్పండి. ఆతిథ్యం ఇవ్వండి,
సరే, పాస్టర్ గారిని మీరు ఎలాగ పట్టించుకోరు, వదిలేయండి. పాస్టర్ గారులు ఉన్నారు మన సంఘంలో, వాళ్ళు చాలా తెలుగులో వాళ్ళే పట్టించుకుంటున్నారు, ఎవరు పట్టించుకోరని తెలుసు వాళ్ళకి. ఏంటంటే అందుకనే ఇప్పుడు ఇట్లా తయారైపోయింది అంతా. ఏంటండి, మనం ఎవరు పెట్టరా బాబు, మనదేదో మనం పట్టుకెళ్ళిపోతే గొడవ వెళ్ళిపోద్దని. నిజమే, ఎవరి భారములు వారే భరించాలి. ఏ పాస్టర్ ఇంకొకరికి భారంగా ఉండడం. నా నీళ్లు కూడా నేను మోసుకెళ్ళి సేవ చేసిన రోజులు ఉన్నాయి. నేను ఎవరింటికాడ బ్రేక్ఫాస్ట్ కానీ టిఫిన్ కానీ భోజనం కానీ చేయనని తీర్మానించుకొని 8 years అసలు ఎవరి ఇంటి దగ్గర ఎంతసేపు మాట్లాడినా, ఎంతమంది ఇళ్ళకి వెళ్ళినా, ప్రార్థనలు చేసినా అక్కడ మాత్రం భోజనం చేయకుండా, టిఫిన్ చేయకుండా నా వాటర్ బాటిల్లో తీసుకెళ్ళిన నీళ్ళు అంటే మళ్ళీ అట్ట ఇంకో మా నీళ్ళు తాగరలే అన్నాడు ఒక ఆయన. ఇట్ట అంటే గొడవ. అది నేను ఎక్కడ పట్టుకొచ్చుకున్న నీళ్ళు, బోర్లో కొట్టుకొచ్చుకున్న నీళ్ళే, ఇప్పటిలాగా బిస్లరీ వాటర్ ఏం కాదు. ఏంటండి, ఇంకొకళ్ళకి ఆ రోజుల్లో నీళ్లు, మెడ్రాసులో వాటర్ స్కేర్సిటీ ఉండేది. బిందె నీళ్ళు తెచ్చుకుంటే అగ్గగలాడుకుంటూ 2 రోజులు 3 రోజులు వాడుకోవాలి. వాళ్ళకి పోయి పాస్టర్ గారు నీళ్ళు తీసుకురమని ఆ నీళ్ళతో నువ్వు కాళ్ళు, మొహం, చెయ్యి అన్నీ కడుక్కుంటే ఏమవుద్ది? ఒకరి గురించి ఒకరు ఆలోచించాలి, ఆతిథ్యం చేయాలి, ప్రేమ చూపించాలి. అది ఆటోమేటిక్గా స్పాంటేనియస్గా మనలో నుంచి రావాలండి. మనం దేవుని బిడ్డలం కాబట్టి అన్యులకు ఆతిథ్యం ఇవ్వాలన్నది బైబిల్లో. అన్యులు కాదు, అన్యులంటే అన్య దేశం నుంచి వచ్చిన వారికి, దూర స్థలాల నుంచి వచ్చిన వారికి. ఇక పదం చూడండి, ముగించుకుందాం. హింసించు వారిని దీవించండి కానీ శపించొద్దు. దీవించడం చేత కాకపోతే కనీసం నోరు మూసుకొని ఉండండి, అంతేగాని శపిస్తాం ఎందుకు? హింసించేవారిని, విసిగించేవారిని దీవించండి. సంతోషంగా ఉంటే మనం కులుగు చావాలి. ఎవరైనా సంతోషంగా ఉంటే, ఎవరైనా మంచి బట్టలు వేసుకొచ్చారండి, ఎవరో సంతోషంగా వచ్చారండి, ఆ పుట్టిన బిడ్డను ఎత్తుకొని సంతోషంగా చూపించుకుందామని వచ్చారండి. వాళ్ళని చూసినప్పుడు పెద్ద గొప్ప, నీకు గనక పుట్టారు పిల్లలు అన్నట్టుగా ముఖం పెడితే ఎట్లా ఉంటుంది చెప్పండి? మన విరోధికి కీడు జరిగినా కూడా మనం సంతోషించగలిగినప్పుడే మనం క్రీస్తు మనసు కలిగి ఉన్నామంట. నిన్ను బాధ పెట్టినోడే అయి ఉండొచ్చు, అతను నిన్ను విసిగించిన వాళ్ళే అయి ఉండొచ్చు, వాళ్ళు నీకు అన్యాయం చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు. కానీ వాళ్ళు నష్టపోయినప్పుడు, వాళ్ళు శ్రమలో ఉన్నప్పుడు మనం వారికి సహకరించాలి, వారిని ప్రేమించాలి. సంతోషించే వాళ్ళతో సంతోషించండి, దుఃఖించే వాళ్ళతో, ఏడ్చు వారితో ఏడువుడి. సంఘంలో ఒకరు మరణిస్తే సంఘంలో ఉన్న కొంతమంది సేవకులు, విశ్వాసులు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదరించాలి. వాళ్ళు మనల్ని పిలిస్తే వెళ్ళటం కాదు, ఇది పిలిచే సమయం కాదు, ఇది మనమే వెళ్ళి ఆదరించాలి. ఆ బాడీ తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు కొన్నిసార్లు అనాథలుగా ఇంటి వాళ్ళే కూర్చొని ఉంటున్నారంట. అట్లా ఉండేది కాదు మనకి, మన సహవాసంలో. ఒకప్పుడు శాలిగ్రామంలో మరణిస్తే వైకుంఠపురం అంతా అక్కడే ఉండేది, వైకుంఠపురంలో మరణిస్తే విజయరామపురం, శాలిగ్రామం, పుల్లారెడ్డిపురంలో అందరూ అక్కడే ఉండేవారు. ఇది న్యాచురల్గా వచ్చే ప్రేమ. ఏడ్చే వాళ్ళతో ఏడవండి. నొంగమాకులో ఉన్నప్పుడు ఒక సహోదరుడు ఏడ్చుకుంటూ వచ్చాడు, ఒక యవనస్తుడు. మా అక్క చనిపోయింది, మా అమ్మ నాన్న ఏడుస్తున్నారు, మాకు ఎలా సమాధి చేయాలో తెలీదు, మేము ఏ చర్చికి వెళ్ళమో, మేము క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, మేము ఏ చర్చికి వెళ్ళము, ఇప్పుడు చనిపోయిన తర్వాత ఏం చేయాలో మాకు తెలియదు. ఎవరైనా పాస్టర్ గారు కావాలంట, పాస్టర్ గారు లెటర్ ఇవ్వాలంట, సమాధి చేయాలంటే అని ఏడ్చుకుంటూ వస్తే వెంటనే నేను వెళ్ళాను, నువ్వు వచ్చావా, మనం వెళ్ళాం. సంఘంలో ఉన్న వాళ్ళందరం వెళ్ళాం గబగబా ఇంటికి. అడుకోకుండా యవనస్తురాలు కుమార్తె చనిపోయిందని వాళ్ళు తల్లాడిపోతున్నప్పుడు వాళ్ళని ఆదరించి, ప్రార్థించి, వాళ్ళకి ఆ ఫ్యూనరల్ హెల్ప్ చేసి తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఎలాగా కుటుంబం అంతా మార్చాడంటే, ఆ రోజు నుంచి కుటుంబం అంతా దేవుని మందిరానికి వచ్చాడు. ఆ ఇశ్రాయేలు ఇప్పుడు దేవుని సేవకుడు కూడా అయ్యాడు. ఆ కుమారుడు చిత్తూరులో పాస్టర్గా ఉన్నాడు ఇప్పుడు. ఆయన ఒక దుఃఖంలో వెళ్ళి ఆదరించిన వలన కుటుంబాన్ని రక్షించుకున్నాం, ఆ కుటుంబంలో నుండి ఒక సేవకుడిని బయటికి తీసుకురాగలిగాం. దుఃఖంలో ఉన్న వాళ్ళని తోసిపడేయొద్దు.
అలాంటి కుటుంబాలకు వెళ్ళి ఇలాంటి సమయంలో మనం సానుభూతి అనే మాట నాకు ఇష్టం ఉండదు. ఎందుకనో సింపతి కాదు. వీఆర్ నాట్ హియర్ టు షో సింపతి. వారి బాధలో పాలిభాగస్థులం అవుతాం. వారిని అలసిన వారిని ఓరడించు జ్ఞానము కలిగిన వారిగా ఉంటాం. ఏడ్చేవాడితో ఏడవండి, ఒకరితోనొకడు మనసు కలిగి ఉంచండి. హెచ్చువాటి ఎందుగాక మనసు ఉంచక తగ్గువాటి ఎందు ఆసక్తి ఉంచండి. మీకు మీరే బుద్ధిమంతులు అనుకోవద్దు. కీడుకు ప్రతి కీడు చేయవద్దు. మనుషులందరి ఎదుట యోగ్యమైన వాటిని ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతికి చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకోవద్దు, దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యుడి. పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలమునిత్తునని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగా ఉంటే అతనికి భోజనం పెట్టుమో, దప్పికొని ఉంటే అతనికి దాహమిమ్మో. అలాగూ చేయటం వల్ల అతనికి తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయించబడక మేలు చేత కీడును జయించండి. చదివేశానండి. మీరింటికి వెళ్ళి ధ్యానిస్తారా? పడుకొని నిద్రపోతారా? ఒక విశ్వాసి, నన్ను ఇలా చేయ్యా, నాకు ఇలాంటి గుణగణాలు దయచేయి. మా సంఘము నీ వాక్యాన్ని ఇలాగు చేసే సజీవ యాగముగా సమర్పించుకున్న వారిగా విశ్వాసులమైన మేమందరం ఉండుటకు సహాయం చేయమని అడుగుదాం. వింటున్నారు కదా మీరు అన్నీను? ప్రేమించండి, ఏడ్చేవారితో ఏడవండి, సంతోషించేవారితో సంతోషించండి. అందరి ఎదుట అందరితో శక్యమైతే సమాధానంగా ఉండండి. ఓకేనండి. లైవ్లో ఉన్న వాళ్ళకి కూడా మీరు కూడా ఫాలో అవుతున్నారు. మీరు వెళ్ళిపోకముందే నేను ఆశీర్వాద ప్రార్థన చేయాలని ఉంది. మీరు ప్రార్థనలో మిస్ అవ్వద్దండి. బెనెడిక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆశీర్వాద ప్రార్థన మీరు విన్నదంతా సీల్ అవుతుందన్నమాట. మీరు పొద్దు నుంచి సాయంత్రం దాకా కంప్యూటర్లో పనిచేసి సడన్గా మూసేశారనుకోండి, ఏమవుద్ది? మూసేముందు ఏం చేయాలి? అక్కడ సేవ్ బటన్ ఉంటుంది. అది ఎంతసేపు పడుతుంది నొక్కడానికి? కొంతమంది బతకం నొక్కకపోతే ఏమైపోద్ది? మొత్తం పోయింది అంతే. ఏంటంటే ఫ్లైట్లో చెప్తుంటారు, సేవ్ యువర్ ప్రాజెక్ట్స్, క్లోజ్ యువర్ ఐప్యాడ్స్, వీఆర్ ల్యాండింగ్ డౌన్, కిందకి వెళ్ళిపోతున్నాం అని చెప్తారు చూడండి. అట్లాగా బెనిడిక్షన్ తీసుకొని వెళ్ళండి. అయ్యగారి కళ్ళు మూసుకుంటే మనకిది మంచి సమయం అనుకోవద్దు. మరి ముఖ్యంగా లైవ్లో ఉన్నవాళ్ళు కానీ మిమ్మల్ని చూడటం లేదండి. మిమ్మల్ని మీరు సడన్గా డ్రాప్ అవటం చూసినప్పుడు వ్యూయర్స్ మీతో ఎప్పటి నుంచో చెప్పాలని ఉంది, మీరు ఎవరో తెలుసుకోవాలని ఉంది. బట్ పర్వాలా, దేవుడు చూసుకుంటాడు. ఓకే, ఇక్కడ యూట్యూబ్లో చూసే వాళ్ళకి మీకు కొన్ని సెకండ్స్ లేట్ అవుతుంది, అందుకని మీ కామెంట్స్ లేట్గా వస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ఫీడ్బ్యాక్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. లేచి నిలబడండి, ఇద్దరిద్దరు చేతులు పట్టుకోండి. కొన్ని నిమిషాలు మాత్రం చేయబోతున్నాం. ఇద్దరిద్దరు చేతులు పట్టుకుంటున్నప్పుడు కూడా మనలో ప్రేమ పుడుతుంది, అనురాగం కలుగుతుంది. సంఘస్థుల్లో ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకోవటం ద్వారా, ఒకరి భారాలు ఒకరు ఎరగటం ద్వారా, ఒకరి సంతోషాలు ఒకరు ఎరగటం ద్వారా, ఒకరి దుఃఖాన్ని ఒకరు పంచుకోవటం ద్వారా ఐక్యత కలుగుతుంది. మనందరం సంఘముగా, సజీవ యాగముగా, క్రీస్తు రక్తమిచ్చి కొన్న వధువు సంఘముగా ఆయన రాజ్యానికి మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇద్దరితో చేతులు పెట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాల్లో ముగించుకుందాం. నా సమయము, నా దేహము, నా కుటుంబము, నా సమస్తము నీకు అర్పించుకుంటున్నానయ్యా. దగ్గరగా చేరాలయ్యా, నీకు దూరమైపోతున్నానయ్యా. నేను
దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా నా మదిలో కోరుతా పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలిచెదా పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలిచెదా సిలువ మోసి సేవ చేయ సిలువ మోసి సేవ చేయ యేసుతోనే కదులుతా యేసుతోనే కదులుతా దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా నా మదిలో కోరుతా. అవునయ్యా, రోజు రోజుకి నీ దగ్గరకు చేరడానికి, అనుక్షణము నీ ఆలోచనలతో నింపబడడానికి, నీ సారూప్యంలో మారాలని ఆశ, నీ వాంఛించిన స్థాయిలో బ్రతకాలనే ఆశ, నీ గుణగణాలను నా జీవితంలో ఇతరులు చూచినట్లుగా బ్రతకాలనే ఆశ మాకు దయచేయ్యా. ప్రతిరోజు నీ దివ్య వాక్యాన్ని చదవటం ద్వారా, నీతో మాటలాడుకోవటం ద్వారా, నీతో సన్నిహిత సంబంధం కలిగిన వారమై ఉండటానికి, నీ ప్రేమానురాగాలు మేము పొంది క్రీస్తు యేసును కలిగిన మనస్సును మేము పొందుకొని క్రీస్తులాగా మేము ఈ లోకంలో జీవించటానికి, సంఘములో మేమందరము చిన్న చిన్న క్రీస్తులుగా బ్రతికి దుఃఖించే వారితో దుఃఖించుటకు, సంతోషించే వారితో సంతోషించుటకు, సాధ్యమైనంత వరకు ప్రతి వారితో సమాధానంగా ఉండుటకు, అనురాగము కలిగి ఉండుటకు, ప్రేమను పంచుకున్నటకు, ఆతిథ్యం ఇచ్చుకున్నటకు, దయగలిగిన మనస్సును కలిగి ఇతరుల అక్కర పట్ల ధ్యాస కలిగి ఉండుటకు సహాయం చేయ. ఆ శరీరాలు నీవయ్యా, సజీవ యాగముగా నీకు అర్పించుకున్నాం, ఇక మా ఇష్టము లేదయ్యా. సిలువెత్తుకుని నిన్ను వెంబడించడానికి, సిలువ ప్రేమను మా బ్రతుకుల ద్వారా వెదజల్లడానికి సహాయం ఇచ్చాయి. సంఘం అంతటిలో ఐక్యత దయచేయి, ప్రేమ దయచేయి, విశ్వాసము దయచేయి. ఒకరి గురించి ఒకరు అక్కర కలిగి ఉండనట్లు, బాధల్లో ఉన్నవారిని ఆదరించుటకు, సంతోషములో ఉన్నవారితో కలిసి సంతోషించుటకు, పరలోకపు అనుభూతిని భూలోకంలో పొందినట్లు నాయన మా సంఘాల్లో ఉండడానికి సహాయం చేయాలి. ఈ రక్తములో కడగబడిన తర్వాత భేదాలు విభేదాలు లేకుండా, కులము జాతి చదువు గొప్పోళ్ళు పేదోళ్ళు అనే వ్యత్యాసం లేకుండా క్రీస్తు బిడ్డలమని ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండుటకు, అనురాగము కలిగి ఉండుటకు, ఐక్యత కలిగి ఉండుటకు, ఒకరికొరకొకరు ప్రార్థించుకున్నటకు, ఒకరొకరు హెచ్చరించుకున్నటకు, ఒకరితో ఒకరు సహకరించి రాజ్యాభివృద్ధి కొరకు పోరాడుటకు మాకు సహాయం చేయ. ఏదైనా నీ కొరకు చేయాలని ఆశ మాకు దయచేయి. నువ్వు రక్తమిచ్చి కొనుక్కున్నావు, నీ సొత్తే కదా, వాడుకోనాయనా. సజీవ యాగంగా మేము సమర్పించుకుంటున్నాం, నీవు అంగీకరించయ్యా. ఈ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసిని కనికరించి క్రీస్తును పోలి జీవించడానికి సహాయం ఇచ్చాయి. రోజు లైవ్లో జూమ్లో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాల్లోనైనా ప్రేమానురాగాలు ఉండడానికి, వారి కుటుంబాల్లో ఆనంద సంతోషాలు ఉండడానికి, ఇంకా రక్షణ లేని వారిని రక్షణించుకునే ఆసక్తి కలిగి ఉండడానికి సహాయం ఇచ్చాయి.
సువార్తను ప్రకటించుటకు మనము ఒకరోజు మరణించవలసి ఉందని ఎరుగునట్లుగా ఇటువంటి సందర్భాల్లోనైనా అనేకులు యేసు వైపు తిరుగుటకు రేపటి కూడిక ద్వారా నీ నామానికి మహిమ కలుగుటకు సహాయం ఇచ్చారు. సంఘములో ఇంకా ఎవరు బాధల్లో ఉన్నారో, ఎవరు ఒత్తిడిల్లో ఉన్నారో, ఎవరు ఎటువంటి శ్రమలో ఉన్నారో నీ వెరిగిన దేవుడు వారిని పట్టించుకోగలిగిన, వారి కొరకు ప్రార్థించగలిగిన, వారిని ఆదరించగలిగిన, వారిని పలకరించగలిగిన భారము, బాధ్యత, ఆసక్తి మాకు దయచేయ. ఒక్క ముద్దగా మమ్మల్ని చేయను ఆయన. ఒక్క మనసు మాకు దయచేయి. భేదాలు విభేదాలు లేకుండా ఈ సంతోషముతో మేము నిండి ఈ రాజ్యము కొరకు సిద్ధపడుతున్నామన్న విషయాన్ని గుర్తించుకొని మాకు అప్పచెప్పిన పనుల్లో నమ్మకం ఉంటకు సహాయం చేయాలి. ఇన్ని టీవీ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి, ఇంత సోషల్ మీడియా ద్వారా మినిస్ట్రీ చేయడానికి నీ కృప మాకు తోడై ఉన్నదికై వందనములయ్యా. నీ పని చేస్తున్న ప్రతి ఒక్కరూ ఆసక్తితో చేయడానికి, బాధ్యులుగా కాక డెడికేషన్తో చేయడానికి, పని అందు ఆనందిస్తూ దేవుని పనిదని అగ్గగలాడుతూ అనేకులకు రక్షణ సువార్త అందునట్లు పడుతున్న ప్రయాసను దీవించిన ఆయన. సంపూర్ణ సేవకులన్న వారు వారి సమయాన్ని సద్వినియోగపరుచుకొని ప్రతిరోజు దేవుణ్ణి ఘనపరచినట్లుగా సహాయం ఇచ్చాయి. ఈ రాత్రి లోతైన ప్రార్థనాత్మను మాకిచ్చి నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి ఈయన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఆలయంలో కూడి వచ్చిన మనకును, లైవ్లో ఏకీభవిస్తున్న వారికి ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందాలండి. మీ ప్రార్థనా వసతుల భారాలు 9540 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి తెలియజేయమని లైవ్లో, జూమ్లో ఉన్న మీకు తెలియజేస్తూనే ఉన్నాం. మీరు పంపుతున్న భారాలు మేము గమనిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఈరోజు మరలా పంపించండి. ప్రభు చిత్తమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మీకు తోడైండును గాక. వందనాలు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఒక నిమిషం
మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే అనేక పుస్తకములు, బైబిల్ సంబంధించిన పుస్తకములు, మీ సమస్యలకు పరిష్కారాలు కలుగజేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవి, మీ విశ్వాసమును వృద్ధి చేసేవి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, అలాగే కుటుంబాలకు ఉపయోగకరమైన వర్తమానాలతో నిండిన అనేక పుస్తకములు, ఇంచుమించు 50 పుస్తకములు సిద్ధపరుచున్నాం. ఈ 50 పుస్తకాలు మీకు కావాలంటే ఇప్పుడే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి.